ఆలస్యంగా పడుతున్నా కానీ భారీ వానలు పడుతున్నాయంటే ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరిగిపోతోంది. అంతకంతకి భద్రాచలం దగ్గరైతే గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. వరద ఉధృతి 54.8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 15,21,335 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. గోదావరి బ్యాక్ వాటర్తో వెంకటాపురం, చర్ల, కూనవరం వైపు రహదారులపై వరద నీరు రావడంతో పలు ప్రాంతాలకు నిలిచి రాకపోకలన్నీ. చర్ల మండలం వీరాపురం సమీపంలో గోదావరిలో చిక్కుకున్న 10 మంది పశువుల కాపర్లను మరబోటు సాయంతో వీరాపురం ఒడ్డుకు చేర్చారు అధికారులు. రేపు భద్రాచలం నుంచి చర్ల వెళ్లే రహదారిపై భారీగా వరద చేరింది. తూరుబాక దగ్గర ప్రధాన రహదారిపై గోదావరి వరదలో లారీ చిక్కుకుంది. వెంకటాపురం, చర్ల వైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇటుగా మా కరెస్పాండెంట్ నారాయణ ఉన్నారు లైవ్లో. మరింత సమాచారం అందించడానికి మాట్లాడదాం. నారాయణ, గత 2 ఏళ్లుగా మనం పరిస్థితిని చూస్తున్నాం. సో ఈసారి అది రిపీట్ అయ్యే అవకాశం ఏమన్నా అట్లా కనిపిస్తోందా? అండ్ అధికారులు అది రాకుండా, పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం 55 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఈరోజు తెల్లవారుజామున 53 అడుగులు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 55 అడుగులు దాటి ప్రవహిస్తోంది. 15,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్లో మొదటిసారి మూడో ప్రమాద హెచ్చరిక దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్నటి వరకు వెలవెలబోయినటువంటి గోదావరి ఈరోజు నిండు కుండను తలపిస్తూ భారీగా వరద ప్రవాహం ఎగువ ప్రాంతం నుంచి వస్తోంది. ఇంకా సాయంత్రం వరకు కూడా ఇదే వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు గోదావరి వరద పరిస్థితిని కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షిస్తూ అధికారులకు, సిబ్బందికి సూచన ఇస్తున్నారు. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా ప్రవాహం వస్తుంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాలు, కాళేశ్వరం నుంచి ఇటు ఇంద్రావతి క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. నిన్న ఉదయం ఇదే టయానికి ఫస్ట్ వార్నింగ్ దాటినటువంటి గోదావరి ఇప్పుడు మూడో ప్రమాద హెచ్చరిక దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాకుండా గోదావరి పరివాహక ప్రాంత చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున బ్యాక్ వాటర్ ఎఫెక్ట్తో బోర్గంపాడు మండలంలో పలు గ్రామాలకు ఇప్పటికే వరద నీరు చేరింది. పునరావాస కేంద్రాలకు తరలించడానికి అధికారులు అయితే సిద్ధం చేస్తున్నారు. సారపాక ఓల్డ్ కాలనీలో ఉన్నటువంటి పలు కాలనీలు ఇప్పటికే వరద నీరు చుట్టుముట్టడంతో వాళ్ళందరినీ ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తున్నారు. అశ్వాపురం మండలంలో కూడా మణుగూరు, అశ్వాపురం మండలాల్లో పలు గ్రామాల మధ్యలో ప్రధాన రహదారుల మీదకి వరద నీరు చేరడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక భద్రాచలం నుంచి చర్ల, వాజేడు, వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి మీద భారీగా గోదావరి వరద చేరడంతో పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయి తూరుబాకలో ప్రమాదకర స్థాయిలో గోదావరి వరద ప్రధాన రహదారిపై చేరటంతో 2 లారీలు గోదావరి వరదలో చిక్కుకున్నాయి. బయటికి తీసుకురావడానికి అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి చర్ల మండలంలో వీరాపురం వద్ద 10 మంది కాపర్లు చిక్కుకోవడంతో అతి కష్టం మీద రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని అర్ధరాత్రి సమయంలో బయటికి ఒడ్డుకు సురక్షితంగా అధికారులు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ అధికారులు సూచనలు పాటించాలి. వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పునరావాస కేంద్రాలని సిద్ధం చేశారు. ఇప్పటికే అశ్వాపురం, బోర్గంపాడు మండలాల్లో పలు ముంపు కాలనీ వాసుల్ని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకైతే అధికారులు తరలిస్తున్నారు. ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి 70,000 క్యూసెక్కుల వరద వస్తోంది. 1000 క్యూసెక్కుల్ని బయటకు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మొత్తం 1,069 అడుగులుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి ఇన్ఫ్లో 101,000 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు 62 గేట్లలో 15 గేట్లను ఎత్తి 92,000 క్యూసెక్కుల్ని పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం 147.45 మీటర్లకు చేరింది. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకి 10,282 క్యూసెక్కుల వరద వస్తుండగా నీటి మట్టం 698 అడుగుల వద్ద నిలకడగా ఉంది. మహారాష్ట్రలో భారీ వానలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. కాళేశ్వరం దగ్గర వరద ప్రవాహం అంతకంతకు పెరిగిపోతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి భారీగా వరద వచ్చి చేరుతోంది. మేడిగడ్డ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఏకంగా 8,35,800 క్యూసెక్కులుగా ఉంది. తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ దగ్గర కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ఫ్లో 11,86,500 క్యూసెక్కులుగా నమోదైతే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద నీటి మట్టం ప్రమాదకరంగా మారుతోంది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 7 అడుగులకు చేరింది. బ్యారేజ్ 175 గేట్ల ద్వారా 4,30,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుండి వరద ప్రవాహం మరింత పెరుగుతుండటంతో ఇవాళ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.